ఫైనల్లీ నేనైతే కార్తిక్ కోసం స్నాక్ పెట్టాను. ఏంటి ఇవి స్నాక్ కూడా అంటారా అనొచ్చు. ఎందుకంటే కనుక ఈరోజు బాదం పెట్టలేదు, 2 డేస్ నుంచి బాదం కూడా తినట్లేదు. ఇంకా స్కూల్ అయితే ఈ వంకనైనా తింటాడు కదా అని చెప్పేసి బాదం పెడితే బాదం వద్దు మమ్మీ అని చెప్పేసి అన్నాడు. బట్ క్యాషు అండ్ కిస్మిస్ అయితే పెట్టాను. వాడంతటా వాడే టిఫిన్ కూడా చేసేస్తాడు. యాక్చువల్లీ ఈరోజు రైస్ పెడదాం అనుకున్నాను, బట్ రైస్ వద్దు మమ్మీ నాకు ఈరోజు టిఫిన్ కావాలి అన్నాడు. వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత పాపను కూడా ఫ్రెష్ చేపించి నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళే లోపు మా పాప చూసారా ఆయింట్మెంట్ మొత్తం కూడా ఇలా రాసుకుంది. మళ్ళీ తనకి హాట్ వాటర్ పెట్టి శుభ్రంగా స్నానం చేపించి స్వెటర్ వేశాను. తను కూడా స్కూల్కి వెళ్తుందట. టైం అయిపోతుంది మమ్మీ అని చెప్పేసి స్పెట్స్ పెట్టుకుని వెళ్తుంది. నిజంగా మా వాగ్దేవికి చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి. స్కూల్కి వెళ్తే సూపర్ ఉంటుంది మమ్మీ, నన్ను తీసుకెళ్ళి మమ్మీ అని అడుగుతుంది. బట్ ఈ టైంలో ఎవరు జాయిన్ చేసుకుంటారు చెప్పండి? మా క్యూటీ తల్లి 3 ఇయర్స్ అయితే వచ్చాయి. స్కూల్లో జాయిన్ చేయాలంటే 4 ఇయర్స్ కంపల్సరీ. అట్లీస్ట్ నా 3 ఇయర్స్ మొన్నే కదా వచ్చాయని చెప్పేసి అడిగారు. మా సార్ వాళ్ళని కూడా అడిగాను. ఇంకా ఒక 6 మంత్స్ పోతే కంపల్సరీ వేసుకుంటామమ్మా అని చెప్పేశారు. ఇదేమో స్కూల్కి వెళ్తానంటది, ఎక్కడికి తీసుకెళ్లాలో అర్థం కాలేదు. ఫైనల్లీ బాదం నానపెట్టినవి అలాగే ఉన్నాయి, అస్సలు వద్దన్నాడు, పాలు కూడా తాగలేదు. ఫైనల్లీ ఇంకా కాలీఫ్లవర్ కర్రీ వండుదామని చెప్పేసి నేనైతే ఫిక్స్ అయిపోయాను. కానీ ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఏది కూడా ముందు రోజు అనుకోకూడదు. అప్పటికప్పుడు నాకు ఏది నచ్చితే అది వండేస్తాను అనుకోండి. ఫ్రెష్గా మా డాడీ కూరగాయలు కూడా తీసుకొచ్చారు. ఏంటి ఇంత ఫ్రెష్గా ఉన్నాయి అనుకుంటున్నారా? అవునండి, మా కార్తిక్ని ఈరోజు మార్నింగ్ మా డాడీ తీసుకుని వెళ్ళారు. వచ్చే దారిలో ఫ్రెష్గా అయితే హాస్పిటల్ దగ్గర ఉన్నాయని చెప్పేసి తీసుకుని అయితే వచ్చేసారు. ఎక్కడ ఫ్రెష్గా ఉన్నా మా డాడీ అయితే అస్సలు ఊరుకోరు. ఇంకా వాటితో పాటు కొత్తిమీర కూడా తీసుకొచ్చారు. ఫైనల్లీ పప్పు, టమాటో అండ్ పొటాటో కర్రీ అయితే చేశాను. కాలీఫ్లవర్ చేద్దాం అనుకున్నాను కదా. వస్తూ మా డాడీ ఎన్ని పనులు చక్కబెట్టుకుని వచ్చారు తెలుసా? మా వాగ్దేవికి అంగన్వాడీలో గుడ్లు పాలు కూడా తీసుకుని వచ్చేసారు. ఫైనల్లీ నేనైతే ఆ పాపకి లంచ్ తినిపించేశాను. పాపకి లంచ్ తినిపించిన తర్వాత ఎప్పుడు కూడా నేను తింటాను, ఎందుకంటే వాళ్ళ ఆకలితో ఉంటే మనం కడుపు నిండా తినలేము కదా. ఫైనల్లీ ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్ పైన అయితే ఆరపెట్టేశాను. ఇంతకీ నేను ఇప్పటికొచ్చి పైకి అయితే ఎక్కలేదు తెలుసా? మొన్న ఎక్కేటప్పటికి బాగానే ఉన్నాయి, బట్ మొత్తం మొక్కలన్నీ ఎండిపోయాయి. మేము పొంగల్కి ఊరు వెళ్ళడం, అత్తయ్య వాళ్ళ ఇంటికి ఇంకా వర్క్స్ చేయడానికి వెళ్ళడం, ఈ లోపు మొక్కలన్నీ చచ్చిపోయాయి. ఎందుకంటే కనుక మొక్కల్ని మనం పసిపిల్లల్లా చూసుకోవాలి. అలా చూసుకున్నట్లయితేనే మనం మొక్కలు వేయాలి. మన ఇంట్లో మొక్క ప్రాణాలు పోయాయి ఎంత నీరసంగా ఉంటుందో తెలుసా? ఆ రోజంతా నాకు నిజంగా అసలు ఏ పని కూడా చేయబుద్ధి కాలేదు. ఇంకా ఫైనల్లీ సంక్రాంతికి తెచ్చిన పిండి వంటలన్నీ కూడా నేను ఒక్కొక్క డబ్బాల్లోకి అయితే స్టోర్ చేసేసాను. ఇంకా మా బుల్లి గార్డెన్లో చిన్న కాకరకాయలు కూడా వచ్చాయి. అవి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే సపరేట్గా చూపిస్తాను. ఫైనల్లీ అరిసెలు కూడా మా పిల్లలు తినేసి మళ్ళీ డబ్బాలో పెట్టారు చూసారా. యాక్చువల్లీ ఈ అరిసెలు వచ్చేసి నేను ఆల్రెడీ కార్తిక్ పొంగల్ సెలబ్రేషన్స్కి వెళ్ళాం కదా, కార్తిక్ స్కూల్లో పొంగల్ సెలబ్రేషన్స్కి అప్పుడే స్టోర్ చేసి పెట్టాను. ఇంకా అప్పటి నుంచే తీయలేదు. వచ్చిన తర్వాత ఎవరైనా తిన్నారేమో అనుకున్నాను, బట్ జంతువులు కూడా చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి. అండ్ సున్నుండలు కూడా అత్తయ్య అయితే పంపించింది. ఇంక ఇలా పౌడర్ కింద అయితే అయిపోయాయి. ఇంకా అవి సున్నుండలు అయితే చేసుకోవాలి. ఫైనల్లీ ఇదంతా చేసేసరికి నేను 4:30 అలా అయ్యింది. కార్తిక్ కూడా స్కూల్ నుంచి వచ్చాడు. వచ్చిన వెంటనే వాళ్ళ చెల్లిని మాత్రం కంపల్సరీ అడుగుతాడు. చెల్లి ఊరు వెళ్ళిందంటే వాడి రియాక్షన్ చూసారా? వద్దు మమ్మీ ఎందుకు పంపించావు అని చెప్పేసి అడిగాడు. వాడికి చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ బ్రెడ్తో నేను ఏమన్నా చేద్దాం అనుకున్నాను, బట్ వాడు మార్నింగ్ వెళ్ళేటప్పుడే బ్రెడ్ తిన్నాను చెప్పేసి అన్నాడు. ఫ్రైడ్ రైస్ చేయనా కార్తిక్ అని. వాడు వచ్చేసరికి నేను ఆల్రెడీ కుక్ చేస్తూ ఉన్నాను, అంటే బ్రెడ్ అందులో స్టఫ్ చేసి పెడదాం అనుకున్నాను. బట్ ఫ్రైడ్ రైస్ చేయ మమ్మీ అని చెప్పేసి వాడంతటి వాడే హోంవర్క్ అయితే చేసుకుంటున్నాడు. వాడు హోంవర్క్ చేసుకునే లోపు నేనైతే ఫ్రైడ్ రైస్ ఖచ్చితంగా చేసేసానండి. వితిన్ 2 మినిట్స్లో చేసేసాను. మా క్యూటీ తల్లి కూడా నాకు కూడా కావాలి అని చెప్పేసి తిరుగుతుంది. వాడంతటా వాడే ఎప్పుడు కూడా ఫ్రెష్ అయ్యి తర్వాత ఏదైనా స్నాక్ తిని హోంవర్క్ చేసుకునేవాడు. ఈసారి కొంచెం లేట్ అవుతుంది కదా మమ్మీ, టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఎంత క్యూట్గా రాసేస్తున్నాడో చూడండి. మా క్యూటీ తల్లి కూడా వావ్ అని చెప్పేసి చక్కగా కూర్చుని మమ్మీ నేను హోంవర్క్ చేసుకుంటున్నాను, నన్ను అస్సలు డిస్టర్బ్ చేయకు అని చెప్పేసి అది కూడా తీసేసుకుందండి. మా కార్తీక్ అయితే ఫుల్ ఎమ్మీగా తినేస్తున్నాడు. వాడికి కొంచెం టమాటో సాస్ వేసిస్తే చక్కగా తినేస్తాడని కొంచెం సాస్ అయితే వేశాను. సాసెస్ బట్ వాళ్ళు ఇష్టంగా తింటారని వేయడంతో మనకు అదే అలవాటు అయిపోతుంది. ఫైనల్లీ హోంవర్క్ అయితే చేసేసుకున్నాడు. క్యూటీ తల్లి అండాలని మా కార్తిక్ మేడపైకి అయితే వచ్చేసారు. పైకి వచ్చిన తర్వాత వాగ్దేవిది కింద తినేసింది, అయినా సరే కార్తిక్ తెచ్చామంటుంది. వాళ్ళన్నీ చూసారు ఎంత క్యూట్గా బ్రతిమలాడి తీసుకొచ్చేళ్ళమ్మా నేను తింటాను తర్వాత అండంతో వాళ్ళ చెల్లి ఫుల్ జోష్లా
నిలబడి మరీ డాన్సెస్ అయితే వేసేసిందండి. ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. అప్పుడు ఎవరు మధ్యలో వెళ్ళకూడదని అర్థమైంది సీన్స్‌లోని. వాళ్ళిద్దరూ చక్కగా ఆడుకొని, పరుగులు పెట్టుకొని, గుర్రం ఒకటి పైన పెట్టాను. అంటే పిల్లలు తీసుకెళ్ళలేకపోతున్నారని చెప్పేసి వాళ్ళంతట వాళ్ళే ఆడుకొని చక్కగా తినిపించేసుకుంటూ కిస్సెస్ పెట్టుకుంటున్నారు. ఫైనల్లీ చెరొక కిస్ అయితే నాకు ఇచ్చారండి. ఇప్పుడు ట్రెండింగ్‌లో రీల్ ఉంది కదా! ఇలా లాగితే కిస్సెస్ చేస్తారు. వాళ్ళ అన్నయ్య అలా చేస్తున్నాడు. ఫైనల్లీ మా కార్తీక్ అయితే ఇదొకటి బాగా వచ్చేసిందండి. హ్యాండ్‌తో ఇలా సూపర్ ఉంటుంది అని చెప్పేసి. ఇంకా లాస్ట్‌లో చిన్న సర్ప్రైజ్ కూడా ఇచ్చానండి. లంచ్ పెట్టే ముందే ఇంకా కిందకొచ్చాడు. వాడు మంచూరియా కావాలి మమ్మీ అని అడిగితే తెప్పించాను. వాడు సర్ప్రైజ్ అయ్యాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా పాప, నేను, మా కార్తీక్ ముగ్గురం కలిసి తినేసాం. ఫైనల్లీ నా డే అయితే ఇలా గడిచింది. మీరు ఎలా టైం స్పెండ్ చేశారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.